సేవకు మతంతో సంబంధం లేదని నిరూపిస్తోంది జమాతే ఇస్లామీ హింద్. కరీంనగర్లో జరుగుతున్న సైన్య నియామక ర్యాలీకి భారీగా తరలివస్తున్న యువకులకు విడిది సదుపాయం కల్పిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హోటళ్లలో అద్దె చెల్లించే స్తోమత లేని పేద అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీలో రాణిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సైనిక నియామకాల కోసం తరలివస్తున్న యువకులతో కరీంనగర్ కళకళలాడుతోంది. మిగతా ఉద్యోగాలకు భిన్నంగా సాగుతున్న నియామక ప్రక్రియలో యువకులు అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒక్కో రోజు 2 నుంచి 3 జిల్లాలకు చెందిన అభ్యర్థులను దేహ దారుఢ్య పరీక్షలకు అనుమతిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన సైన్యంలో చేరేందుకు వస్తున్న యువకులు ఎంపిక కోసం అదే స్థాయిలో చెమటోడ్చాల్సి వస్తోంది. వందల సంఖ్యలో వస్తున్న యువకులకు నగరంలో విడిది ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది ఆర్మీ నియామక ర్యాలీకి వచ్చిన యువకులు ఎదుర్కొన్న సమస్యలను అధ్యయనం చేసిన జమాతే ఇస్లామీ హింద్ కమిటీ అభ్యర్థులకు విడిది ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంబేద్కర్ స్టేడియంకు సమీపంలోనే జాఫ్రీ మసీదు 2వ అంతస్తులో అభ్యర్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అభ్యర్థులు 2 రోజుల పాటు బస చేసేందుకు ఏర్పాటు చేస్తారు. హిందూ, ముస్లిం అనే తారతమ్యం లేకుండా అభ్యర్థులు ప్రతిరోజు దాదాపు 200 మందికి పైగా ఇక్కడ బస చేస్తున్నారు. గతంలో ఆర్మీ నియామక ర్యాలీకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను అభ్యర్థులు గుర్తు చేసుకుంటున్నారు. మసీదంటే ప్రార్థనలకే పరిమితం కాదు, మానవత్వాన్ని చాటి చెబుతోందని యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు రానికి బాగా తక్లీఫ్ అయింది. ఇక్కడ వచ్చి ఎక్కడ ఉండాలో తెలియదు అని చెప్పేసి చిన్న ఒక వీడియో చూసినుండే. ఇంతకుముందు ఒకరు వీడియో రిలీజ్ చేసినుండే. ఇక్కడ జాఫ్రీ మసీద్ అని మన స్టేడియంకి దగ్గర జాఫ్రీ మసీద్ మీకు అకామిడేషన్ ఇచ్చిర్రు, అక్కడ ఉండొచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడ అంతా రష్ ఉంటుంది కావచ్చు అని మేము బయట లాడ్జ్ కోసం ట్రై చేసినాము. లాడ్జ్లోకి వెళ్తే అక్కడ రేట్స్ బాగున్నాయి, ఒకవేళ వచ్చి చూసి పోదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. వచ్చేసరికి ఇక్కడ చాలా మంచి అకామిడేషన్ ఉంది, అండ్ బాత్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చి 2 డేస్ అవుతుంది సార్. నేను ఇంతకుముందుకు కరీంనగర్ వచ్చిన, రోడ్లపైన తిన్నా, అట్లకించే ఉన్నా. అసలు ఎలాంటి సౌకర్యం కానీ ఎక్కడ లేదు. ఈ జాబ్లీ మసీద్ వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు. సోదర భావంతో కానీ ఎంత మంచి పలకరం, ఛాయ్ వస్తుంది, ఫుడ్స్ వస్తున్నాయి. అంటే మార్నింగ్ సాయంత్రం ఎంత తింటే అంత. సైనిక దళాల్లో చేరబోతున్న మాకు ఒక ఐకమత్యం అనేది ఏందో మాకు వీళ్ళు చూపించడం జరిగింది. నిజంగా ఇది మాకు ఎంతో ప్రోత్సాహంగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. సాధారణంగా ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు పేద కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సైనిక ఉద్యోగం కోసం వస్తున్న అభ్యర్థులకు సేవలందించే అవకాశం లభించడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే బాగుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈసారి సైనిక ర్యాలీకి వచ్చిన యువకుల అభిప్రాయాలు తీసుకుని రాబోయే కాలంలో మరింత ఉన్నతంగా సేవలందిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో అభ్యర్థులు వచ్చి వారు ఎనలేని బాధలను, కష్టాలను సహించారు. రోడ్లపై, పార్కులపై వారు అక్కడ రాత్రి గడపవలసి వచ్చింది. అందుకోసమే వారికి వసతి కల్పించాలని చెప్పే ఉద్దేశంతో ఈ జాఫ్రీ మస్జిద్ 2వ అంతస్తుపై వారి కోసం వసతులను కల్పించాము. దేశ భద్రత కోసం వీళ్ళు వచ్చి ఆ ఉద్యోగం కోసం వచ్చిండ్రు. ఇలాంటి వారికి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు వారందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తాం. हम मिलजुल कर यहाँ रहे और ये मस्जिद जो अल्लाह का घर है वो तमाम इंसानों के लिए है और अल्लाह ताला सबका रब है और हम चाहते हैं कि तमाम इंसान अल्लाह के बंदे बनकर रहे और आपस में भेदभाव ना हो. ये मैसेज हम जो है तमाम इस मुल्क के बाशिंदों को पहुंचाना चाहते हैं. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో వివిధ జిల్లాల నుంచి వస్తున్న యువకులకు కరీంనగర్ జాఫరీ మసీదులో తగు సదుపాయాలు కల్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సరికొత్త నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ప్రధానంగా కులమతాలకు అతీతంగా ఇక్కడ సదుపాయాలను కల్పించి సౌభాతృత్వాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఈ సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది యువకులు రోడ్లపైన, ఇతర ప్రాంతాల్లో నివసించి ఇబ్బంది పడే కంటే ఈ ప్రాంతంలో సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి జమాతే ఇస్లామీ హింద్ నాయకులు చెప్తున్నారు. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.